అందరికీ నమస్కారం అండి. అరుణకి రాత్రంతా నిద్ర పట్టలేదు. గంట గంటకి లేచి గడియారం కేసి చూస్తూనే ఉంది. తెల్లారితే కార్తీక్ అమెరికా ప్రయాణం. 6 నెలల క్రితం కూడా ఇలాగే రాత్రంతా నిద్రపోకుండా కూర్చుంది. కాకపోతే అప్పుడు కార్తీక్ కూడా నిద్రపోలేదు. అంతేకాదు, అన్నం తినకుండా విసురుగా గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. మండుతున్న కళ్ళని నులుముకుంది. అరుణ, శేఖర్లకి 3 అబ్బాయిలు. శేఖర్ చార్టెడ్ అకౌంటెంట్, ప్రైవేట్ ప్రాక్టీసు. పెద్దవాడు శ్రీనివాస్, డాక్టర్. శ్రీనివాస్ చదువవ్వగానే అమెరికాలో ఉంటున్న మేనత్త కూతురు సుజాతని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయాడు. రెండోవాడు సుందర్, ఇంజనీరింగ్ అయ్యాక అన్నగారి ప్రోద్బలంతో తను కూడా వెళ్లిపోయాడు. తనతో పనిచేసే అల్పన అనే బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెద్ద పిల్లలిద్దరూ దూరంగా ఉంటున్నారు. వీడినైనా మన దగ్గర ఉంచేసుకుందాం, శేఖర్ ఎప్పుడూ అంటూ ఉంటాడు. అందుకే ఇంటర్ అవ్వగానే సీఏలో చేర్పించారు. కార్తిక్కి అమ్మ దగ్గర చాలా గారాబం. ఏది కావాలంటే అది, ఎప్పుడు పడితే అప్పుడు సాధించుకునేవాడు. చిన్నప్పటి నుంచి చాలా తెలివిగా అన్నింట్లో ముందుండేవాడు కార్తీక్. సీఏ పరీక్షలు కూడా మొదటి ఛాన్స్లోనే పాస్ అయిపోయాడు. అది చూసి సుందర్ వచ్చినప్పుడు నూరిపోశాడు. నువ్వు కూడా వచ్చేరా, మంచి యూనివర్సిటీలో ఎంబీఏ చేశావంటే స్కై ఈజ్ ద లిమిట్, ఇక్కడేం ఫ్యూచర్ ఉంది అన్న మాటలకి కార్తీక్ ఆలోచనలన్నీ మారిపోయాయి. నీకు వెతుకుదామన్నా ఎక్కడా దుమ్ము కనిపించదు తెలుసా? పైగా ప్రతి సిగ్నల్ లైట్ దగ్గర ఈ బెగ్గర్స్ ఏంట్రా బాబు, కారు డోర్ తీసావంటే కంపు. హాయిగా వచ్చేయ్. కళ్ళు పెద్దవి చేసుకుని అన్న చేత మరీ మరీ చెప్పించుకుని విన్నాడు అమెరికా విశేషాలు. అంతే, అప్పట్నుంచి మొదలుపెట్టాడు ఆర్గ్యుమెంట్లు. అన్నలిద్దరినీ ఏమీ అనకుండా పంపించారు. నా దగ్గరకు వచ్చేసరికి ఎందుకింత నస, మీకు ఎలాగైనా నన్నిక్కడే ఉంచేయాలని. ఐ డోంట్ వాంట్ టు ఫ్లాట్ హియర్. మీ కంపెనీ కోసమని నా కెరీర్ పాడు చేసుకోవాలా? కార్తిక్కి దూకుడు ఎక్కువ. అరుణకి కన్నీళ్ళొచ్చాయి. నిన్ను వదిలి నేనుండలేనురా బాబు. అవును, నా కర్మ కొద్దీ ఆఖరి కొడుకుగా పుట్టాను. కాళ్ళు నేలకేసి తంతు కంచం నెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి కూడా ఇలాగే కూర్చుంటే శేఖర్ సముదాయించాడు. పిల్లల్ని కని పెంచడం వరకే మన వంతు. వాళ్ల మీద ఏమీ ఆశలు పెట్టుకోకూడదు. ఒకవేళ బలవంతం మీద ఉంచినా వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. అయినా మనిద్దరం ఒకరికొకరం ఇప్పుడైనా ఏకాంతాన్ని ఎంజాయ్ చేద్దాం, నవ్వించడానికి ప్రయత్నించాడు. రాత్రంతా అరుణ వెక్కుతూనే ఉంది. నీకున్న హాబీస్ని డెవలప్ చేసుకో. పెయింటింగ్ క్లాస్లో చేరు, ఆర్ఫనేజ్లో వాలంటీర్ పని చేయి. అవును, నేను ఆర్ఫాన్నే, అందుకే ఆర్ఫనేజ్ నిష్ఠురం. కాదు అరుణ, మనం చేయగలిగింది ఏమీ లేనప్పుడు సర్దుకోవాలి కదా. వాడెలాగో వెళతాడు, సంతోషంగా పంపుదాం. సరే, మీ ఇష్టం. అరుణ అటు తిరిగిపోయింది. అంతా శేఖర్ తప్పే అయినట్లు. మర్నాడు పొద్దున్నే శేఖర్ కార్తిక్ని పిలిచి చెప్పాడు. అంత ఎంతూసియాస్టిక్గా ఉన్నావు కదా, అలాగే కాని. థ్యాంక్ యూ డాడ్. అరుణ పిలుస్తున్నా వినిపించుకోకుండా ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. గుడ్ల నీరు కుక్కుకుంటూ వంటింట్లోకి వెళ్ళి గిన్నెల మీద చూపించింది ప్రతాపం. కంట్రోల్ చేసుకో, ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఇలాగే ఉంది పరిస్థితి. అయినా మనం మన ఊరు వదిలి రాలేదు, అలాగే మన పిల్లలు దేశం వదిలి వెళతారు. శేఖర్ సర్ది చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఎలా తెల్లారకూడదు అనుకుందో ఆ రాత్రి కూడా అలాగే అనుకుంది. కానీ కాలం ఆగుతుందా? మమ్మీ! కార్తిక్ అప్పుడే లేచి తయారయ్యి సూట్ కేసులు దొర్లించుకుంటూ వచ్చేశాడు. ఇప్పటినుంచేనా? అరుణ కళ్ళు నులుముకుంటూ లేచింది. 7 అయింది మమ్మీ, 8 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి. గబగబా వెళ్ళి శేఖర్ని లేపి మొహం కడుక్కుని కాఫీ కలిపింది. టిఫిన్ చేద్దామనుకుంటూ ఉంటే కార్తిక్ అన్నాడు. ఇప్పుడేం వద్దులే మమ్మీ, ఫ్లైట్లో తింటాలే, చాలా హుషారుగా అన్నాడు. అరుణ మూడ్ని గమనించే స్థితిలో లేడు. పద, ఎయిర్పోర్ట్కి వెళ్దాం, శేఖర్ కారు తీసి అన్నాడు. నేను రాను, ఇక్కడి నుంచే వీడ్కోలు చెప్తా. అరుణకి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం ఇష్టం ఉండదు. అక్కడ బస్టాండ్ కంటే ఎక్కువ రష్ ఉంటుంది. అదీ కాక పిల్లల్ని దింపి ఒంటరిగా ఇంటికి రావాలంటే మనసు కలుక్కుమంటుంది. ఓకే ఓకే మమ్మీ, టేక్ కేర్. సామాన్లు పెట్టేసి ఒక్క గంతులో కారులో కూర్చున్నాడు కార్తిక్. శ్రీనివాస్, సుజాతలు యూనివర్సిటీ క్యాంపస్లో తీసుకున్న 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్లోనే కార్తిక్ కూడా ఉంటున్నాడు. కార్తిక్ రాగానే ఇద్దరూ వెళ్లి రిసీవ్ చేసుకుని శేఖర్ చెల్లెలింటికి తీసుకెళ్లారు. సినిమాల్లో చూపించే అమెరికన్ డ్రీమ్ హౌస్లా ఉంటుంది వాళ్ల ఇల్లు. 2 రోజులున్నాక క్యాంపస్లో శ్రీనివాస్ ఇంటికి వచ్చేశారు. అత్త ఇంట్లోనే ఉండొచ్చు కదా, పైగా వదినకి అలవాటే కదా. ఇరుకు అపార్ట్మెంట్లో
తన పెద్ద సూట్ కేసుని గదిలో సగం పరిచి అడిగాడు కార్తీక్. ఇక్కడ చదువుకునే పిల్లలు ఇండిపెండెంట్గా ఉంటారు, అయినా పెళ్ళయ్యాక పుట్టింట్లో ఉంటారా ఎవరైనా అంటూ శ్రీనివాస్ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. కార్తీక్ సూట్ కేసులో సామాన్లని క్లాసెట్లో అడ్డదిడ్డంగా పడేసి సూట్ కేసుని లివింగ్ రూమ్లో పెట్టాడు. వెనకాల బాల్కనీలో ఉన్న స్టోర్ రూమ్లో పెట్టమని తాళాలిచ్చింది సుజాత. స్టోర్ రూమ్ తలుపు తీసి ఆశ్చర్యంగా చూశాడు కార్తీక్. అంతా నిండిపోయి ఉంది. సుజాత వచ్చి అన్నీ తీయించి చాకచక్యంగా ఆ సూట్ కేసుని కూడా ఇమిడిపోయేలా సర్దించింది. కార్తీక్, ఈ గ్లాసు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటుంది? అసైన్మెంట్కి ప్రిపేర్ అవుతున్న కార్తీక్ తలెత్తి చూశాడు. కార్తీక్ వచ్చి నెల అయ్యింది. శ్రీనివాస్ అసహనంగా లివింగ్ రూమ్లో ఉన్న ఎండిపోయిన కాఫీ గ్లాస్ కేసి చూపించాడు. అది మొన్న రాత్రి కార్తీక్ నిద్ర ఆపుకోవడానికని కాఫీ కలుపుకుని తాగింది. కార్తీక్కి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఒకసారి అతని గదిలోకి వెళ్ళి చూడు, ఇంకా షాక్ అవుతావు. సుజాత వెనకాలే వచ్చింది. శ్రీనివాస్ కార్తీక్ గది తలుపు తీశాడు. కార్తీక్ లివింగ్ రూమ్లో ఎందుకు చదువుకుంటున్నాడో గది చూడగానే అర్థమయ్యింది. ఒక మూల అరటిపండు, నారింజ పండు తొక్కలు, ఒక మూల అరడజను ప్లేట్లు, 3 రోజుల నుంచి అన్నం తినేసి పడేసినవి, ఒక మూల కాఫీ గ్లాసులు, మంచం మీద అరడజను జతల విప్పిన బట్టలు, ఒక షూ తలుపు దగ్గర, ఒక షూ క్లోజెట్ దగ్గర. తలుపు తీయగానే గుప్పున కొట్టింది. మాసిపోయిన బట్టలు, ఎండిపోయిన ఎంగిలి పళ్ళాలు, కుళ్ళిపోయిన తొక్కలు, అన్నీ కలగలిపిన కంపు. శ్రీనివాస్ ముక్కు మూసుకుని అరిచాడు. ఏంటిది? కార్తీక్ అన్న వెనకాల నిలుచుని అడిగాడు. ఏమైంది? ఈ గది ఇలాగేనా ఉండేది? అదే నేను అనుకుంటున్నాను. ఇంకా కూర్చోడానికి లేక హాల్లో కూర్చుంటున్నాను. కార్తీక్కి నిజంగానే తెలియదు అన్న ఎందుకు కోపంగా ఉన్నాడు. లివింగ్ రూమ్ కూడా ఇలా అయిపోయాక ఎక్కడుంటావు? కార్తీక్ అయోమయంగా చూశాడు. అప్పుడు గుర్తుకొచ్చింది వచ్చిన కొత్తలో అన్న చెప్పిన పాఠం, ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అంటూ ఏదో చెప్పాడు. అమ్మ ఎప్పుడూ కొట్టే సుత్తిలాగే ఉంది అనుకున్నాడు. హడావిడిలో సరిగ్గా వినిపించుకోలేదు. మొదట్లో కొత్త కదా అని సుజాత అన్నీ సర్దింది. మెల్లిగా నేర్చుకుంటాడులే అనుకుంటే చెప్పిన పని అస్తవ్యస్తంగా చేసి వెళ్ళిపోయేవాడు. విసుగు పుట్టి సుజాత చెప్పడం మానేసింది. రోజు రోజుకి సుజాత భరించలేని పరిస్థితి వచ్చింది. ఆ రోజు శ్రీనివాస్కి ఆఫ్ అవ్వడంతో అన్నీ చూపించింది. నాకు అసైన్మెంట్స్తో టైం ఉండటం లేదు, కార్తీక్ నిర్లక్ష్యంగా అన్నాడు. మరి ఎవరు చేస్తారు? సుజాత కూడా పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వస్తుంది కదా. ఎప్పటికప్పుడు అన్నీ క్లీన్ చేసుకుంటే ఇలా పేరుకుంటాయా? మేం చేసుకోవట్లేదా? శ్రీనివాస్ గట్టిగా చెప్తూ ఉంటే కార్తీక్కి పౌరుషం వచ్చింది. ఇంకా ఆపు, రేపటి నుంచి చేస్తాలే. రేపు కాదు, స్టార్ట్ నౌ. కార్తీక్ కోపం అదిమి సర్దటం మొదలుపెట్టాడు. ఇంట్లో ఎప్పుడు ఏ పని చేసి ఎరగడు. అన్నలిద్దరూ హాస్టల్స్లో ఉండడంతో వాళ్ల పనులు వాళ్ళు చేసుకోగలిగేవారు. ఇంట్లో ఏది ఎక్కడ ఉందో తెలియదు. తన గదిలో ఎంత అడ్డదిడ్డంగా పడేసినా అమ్మ మౌనంగా సర్దేది. ఏదైనా చెప్పబోయినా విసుక్కుని వెళ్ళిపోయేవాడు. శ్రీనివాస్ ఊరకంట గమనిస్తూనే ఉన్నాడు. తమ్ముడి పనితనం. బట్టలు లాండ్రీలో వెయ్యబోతూ 4 సార్లు కింద పడేసి తీశాడు. అన్నీ ఒక బ్యాగ్లో వేసుకోవాలని కూడా తెలియకపోవడమే కాకుండా నేర్చుకోవడానికి కూడా ప్రయత్నించడు. చప్పుడు చేసుకుంటూ దబ్బుమని నడుస్తూ అంతా విస్ఫోటంగా ఉంది వ్యవహారం. మధ్య మధ్యలో సుజాత కేసి కోపంగా చూస్తూ ఉండడంతో చిర్రెత్తుకొచ్చింది. శ్రీనివాస్ ఫోన్ తీశాడు సుందర్తో మాట్లాడడానికి. కార్తీక్ యూనివర్సిటీలో తన డామ్లో వ్యాక్యూమింగ్ చేస్తూ ఆలోచిస్తున్నాడు. ఆ రోజు తన రూమ్ సర్దడంలో సుజాతకిష్టమైన బోన్చీనా బౌల్ పగలగొట్టాడు. ఓ గాడ్, ఇంకా హెల్ బ్రోక్. ఆ వెధవ చైనా చెప్ప పగిలినందుకు అంత రాద్ధాంతం చెయ్యాలా? మరీ బడాయి కాకపోతే. సుజాత నానా గోల చేసింది. అప్పటికే సుందర్తో మాట్లాడుతున్న శ్రీనివాస్ వాణ్ణి ఒకసారి రమ్మని ఈ ముష్టి అరేంజ్మెంట్ చేశాడు. అయినా తనేమన్నాడని అంత కోపం? కమౌట్ కడుగుతూ ఈ పాకి పనులు చేయడానికైనా రప్పించారు అన్నాడు తప్ప. చి, ఆ సుజాతని వదిన అని పిలవ బుద్ధి అవ్వట్లేదు. వదిన అంటే ఎలా ఉండాలి? సినిమాలో చూసేనా నేర్చుకోవచ్చు కదా. అచ్చు అమ్మలాగా అన్ని పనులు చేస్తూ కావలసినవన్నీ అందిస్తూ ప్రేమగా ఉండొద్దు. పైగా తను కూడా చదువుతోందట, బోడి చదువు. ముందు ఇంట్లో వాళ్ల పనులు చూసి తర్వాత చదువుకోవచ్చు కదా. ఎంఎస్ అయిపోతుందట, థిసీసట. తనైతే పెళ్లి చేసుకునేటప్పుడు అన్ని పనులు చేసే పిల్లని చేసుకుంటాడు. అయినా ఏ మాట కామాటే చెప్పాలి. సుజాత చేసినట్లు ఆలు దమ్
హైదరాబాదులో హవేలీ రెస్టారెంట్లో కూడా చెయ్యరు. ఈ డ్యాంలో వంట కూడా తనే చేసుకోవాలి. ఏ టీక్, వాట్ హ్యాపెండ్? హౌ అబౌట్ క్యూమింగ్ లివింగ్ రూమ్? రూమ్మేట్ డ్రూ వచ్చాడు. ఈ అమెరికన్ రూమ్మేట్ ఒకడు. వాడి వంతు వచ్చినప్పుడు నీట్గా చేస్తాడు కదా అని తన మీద చెలాయిస్తాడు పెత్తనం. ఎంత బాగా క్లీన్ చేసినా గొణుగుతూనే ఉంటాడు. వాడైతే బ్రెడ్ నమిలేసి బీఫ్ లాగించి బ్రేవ్ అంటాడు. తనకెలా కుదురుతుంది? పప్పు అన్నం ఓ వేపడం చేసినా గంట పైగా పడుతోంది. స్టవ్ అంతా బర్న్ చేస్తున్నానని గోల. అసలే వంట రాక చేసింది తినలేక చస్తూ ఉంటే వీడి గోల ఒకటి. తన గదిలో చేసుకుని హాల్లోకొచ్చి చేయడం మొదలుపెట్టాడు. ఏ సీ ద కార్నర్. ఆండ్రూ గాడి దాష్టికం, బుల్షిట్ సణుక్కుంటూ మూలకెళ్ళాడు. ఇంకా డ్రూ లేచాడు. డోంట్ యూజ్ 4 letters అంటూ నేనేం అనలేదురా అని సర్ది చెప్పేసరికి తాతలు దిగొచ్చారు. కార్తీక్కి పిచ్చెక్కినట్టుగా ఉంది. అమ్మ అన్నీ అమర్చి రుచిగా చేసి పెడుతూ ఉంటే అర్థం అవ్వలేదు. చదువుకుని ఫస్ట్ మార్కులు తెచ్చుకోవడం ఒక ఎత్తైతే ఈ పాచి పనులు చేయడం ఓ ఎత్తుగా ఉంది. ఎంబీఏ అవ్వడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో లెక్కలు వేయసాగాడు. రాత్రి 12 అయ్యింది. కార్తీక్ అప్పుడే క్లాస్ నుంచి రూమ్కొచ్చాడు. అలా చాలా చిరాగ్గా ఉంది. తినడానికి ఏమీ లేదు. ఆకలికి కడుపులో పోట్లు వస్తున్నాయి. కుక్కర్లో బియ్యం పెట్టి సింకులో పడేసిన అట్టలు కట్టిన గిన్నెలు గీకుతూ ఉంటే ఆ నిశ్శబ్దంలో చెవులు హోరెత్తేలా ఫోన్ మోగింది. చేతులు కడుక్కుని వెళ్లే లోపలే డ్రూ లేస్తాడేమోనని భయపడుతూ వెళ్ళాడు. వాడు తొందరగా పడుకుని పొద్దున్నే 4 వెళ్ళిపోతాడు. లక్కీగా వాడి రూమ్ తలుపు వేసి ఉంది. కార్తీక్, ఎలా ఉన్నావు? సుందర్, వీడికి ఇప్పుడు దొరికింది టైం. బాగున్నా, ఏంటి సంగతి? నాకు జాబ్ ఆఫ్ అయిందిరా. మళ్ళీ వచ్చే వరకు నేనేం పంపలేను. అన్న పూర్తిగా పంపుతాడేమో కనుక్కో. ఇంకేవో పిచ్చి సంగతులు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. కార్తీక్కి ఆకలి చచ్చిపోయింది. సీనుగాడిని అడిగే కంటే పస్తులుండడం నయం. డాడీని అడుగుదామా అనుకుంటే ఇప్పటికే ఫీజులకి చాలా పంపుతున్నారు. వీళ్ళిద్దరినీ చూసుకునే కదా తనొచ్చింది. ఇప్పుడు హ్యాండ్ ఇస్తే ఏం చెయ్యాలి? ఎంబీఏలో టీఏలు గీఏలు ఉండవు. ఇంకా ఒక సెమ్ ఉంది. కౌచ్లో తల పట్టుకుని కూర్చుని అలాగే నిద్రపోయాడు. పొద్దున్నే మార్నింగ్ వాక్ నుంచి వచ్చి లాన్లో కూర్చుని పేపర్ చదువుతున్నాడు శేఖర్. శాంతినగర్లో వాళ్ళుండే ఇంటిని రీమోడల్ చేసి గార్డెన్ అంతా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ల సహాయంతో కనుల విందుగా తీర్చిదిద్దింది అరుణ. కార్తీక్ వెళ్లిన 3 ఏళ్లలో శేఖర్ ప్రాక్టీస్ చాలా పెరగడమే కాకుండా అతను ఒక ఫ్రెండ్తో కలిసి మొదలుపెట్టిన ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ బాగా లాభాలు సంపాదించింది. అరుణ తనకి ఇదివరకున్న ఎంబ్రాయిడరీ మీద ఉన్న అభిరుచితో అమీర్పేటలో ఒక బొటిక్ తెరిచింది. అరుణ చేసే డిజైన్లు బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి డిగ్నిఫైడ్గా కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సులు ప్రాచుర్యం పొందాయి. ఆ కలర్ కాంబినేషన్స్ ఇంకెక్కడా దొరక్కపోవడంతో ప్రతి డ్రెస్సు ప్రత్యేకంగా ఉండడంతో అరుణ బొటిక్ ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది. అందులో ఖరీదు కూడా ఎక్కువ పెట్టడంతో అరుణ బొటిక్లో డ్రెస్సు కొంటే ఒక ప్రెస్టేజ్ అయిపోయింది. అరుణ 2 కప్పుల్లో కాఫీ తెచ్చి శేఖర్కి ఒకటి ఇచ్చి తానొకటి తీసుకుని పక్కన కుర్చీలో కూర్చుంది. ఇంతలో గేటు ముందు కారు ఆగిన శబ్దం వినిపించింది. పొద్దున్నే ఎవరొస్తారా అనుకుంటూ లేద్దామా అనుకునేలోగా పొద్దున ఎండలో పొడుగ్గా ఒక ఆకారం నీడ వాళ్ల కుర్చీల ముందు పడింది. వెనక్కి తిరిగి చూసేలోగా కార్తీక్ వచ్చి కాళ్లకి దండం పెట్టి ఎదురుగుండా నిల్చున్నాడు. సంభ్రమంగా చూస్తోంది అరుణ. కొంచెం ఎత్తయి కొద్దిగా లావయ్యాడు. వస్తున్నట్టు చెప్పలేదే అనుకుంటూ శేఖర్ లేచి వెల్కమ్ సన్ అంటూ లోపలికి తీసుకెళ్లాడు. అరుణ వెనకాలే వెళ్ళింది. డాడ్, మీ ఆఫీస్లో నాకు జాబ్ ఇస్తారా? కార్తీక్ మాటలకి ఆశ్చర్య ఆనందాలతో నోట్లో మాట రాలేదు శేఖర్కి. అదేంటి నాన్న, నువ్వు పార్ట్నర్ అవ్వచ్చు కదా? లేదు డాడ్, నన్ను ప్రూవ్ చేసుకునివ్వండి, తర్వాత పార్ట్నర్షిప్ అన్నాడు కార్తీక్. తర్వాత మెల్లిగా తన అమెరికా అనుభవాలన్నీ చెప్పాడు. ఒక విధంగా మంచి జరిగిందమ్మా. అమ్మ పక్కన కింద కూర్చుని ఆవిడ మోకాలి మీద తల అంచి అన్నాడు ఒకరోజు. కార్తీక్ తల నిమురుతూ వినసాగింది అరుణ. ఆ వేళ రాత్రి సుందర్ ఫోన్లో మాట్లాడాక అంతా శూన్యంగా అనిపించింది. వచ్చేద్దామంటే పౌరుషం అడ్డం వచ్చింది. మీ ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళాను కదా, సగంలో వచ్చేయడం ఏమిటి? మిమ్మల్ని డబ్బు పంపమనడానికి మనసొప్పలేదు. అప్పటికే ఫీజులకి చాలా అవుతుంది కదా. ఎలాగైనా నా సత్తా చూపించాలి అనుకున్నాను. క్యాంపస్లో నేను చెయ్యని పని లేదు. పిజ్జాలు సర్వ్ చేయడం దగ్గర నుంచి లైబ్రరీలో పుస్తకాలు మోసి షెల్ఫ్లో సర్దడం
ఒక్కటేమిటి, ఏ పని దొరికితే ఆ పని. అందుకే చదువుకోవడానికి టైం లేక ఇంకో 6 నెలలు ఎక్కువ పట్టింది. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయడానికి పని చేయడం ఎంత అలవాటయిందంటే ఇప్పుడు ఊరికే కూర్చోవాలంటే విసుగ్గా ఉంటుంది. అంత పని ఇండియాలో చేస్తే బిలీనియర్ అవ్వొచ్చని అనిపించింది. అంతేకాక మన కంట్రీలో వర్క్ చేస్తే ఎంతో మందికి జాబ్స్ ప్రొవైడ్ చేయొచ్చు కదా అనుకున్నాను. మంచి పని చేశావు నాన్న. నీకెక్కడ సంతోషంగా ఉంటుంది అనిపిస్తే అక్కడుండు. అరుణకి కార్తీక్ వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నా మరీ పొంగిపోలేదు. కార్తీక్ వెళ్ళాక ఒక రకమైన వైరాగ్యం పెంచుకుంది. తనకంటూ ఒక ప్రపంచం ఏర్పరచుకుంది. మర్నాడు ఫోర్డ్ ఐకాన్ కారులో వెనకాల కూర్చుని ఆఫీస్కి వెళుతూ ఎకనామిక్ టైమ్స్ చదువుతూ అనుకున్నాడు కార్తీక్. మంచి నిర్ణయం తీసుకున్నా దిస్ ఈజ్ మై ప్లేస్. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.